మీ తూర్పు ఎమ్మెల్యే నజీర్ గారు మీకు సహాయ సహకారాలు అందుబాటులో ఉంటున్నారా? బ్రహ్మాండంగా గత ఒక 45 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఉన్న చేసిన ఎమ్మెల్యేల్లో ఇటువంటి ఎమ్మెల్యేని ఇంతకుముందు మేము చూడాల. రాజకీయ దురంధరుడు అనాలా, ఫస్ట్ టైం ఎమ్మెల్యే గెలిచినా కానీ ఏదైనా కానీ సమస్యల పట్ల, అభివృద్ధి సంక్షేమాల పట్ల ఆయన కార్య నిర్వాహ దీక్షకుడు. ఆ విధంగా చేస్తున్నా అంటే తూర్పు నియోజకవర్గానికి నజీర్ అహ్మద్ గారు దొరకడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. రెండోది, పాత గుంటూరు ప్రజలు చాలా గొప్పవాళ్ళు. ఎందుకంటే టౌన్లో 3 వైపుల నుంచి పాత గుంటూరు మురుగు అయ్యేది, టౌన్లో మురుగంతా మోసేది మా పాత గుంటూరు వాస్తవ్యులే. కానీ ఎంతో సహనంతో, ఓర్పుతోటి పాత గుంటూరు ప్రజలు ఈ విధంగా తట్టుకొని నిలబడ్డారంటే నిజంగా ముందుగా మా పాత గుంటూరు ప్రజానీకానికి అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ రోజున మన కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు దాటిన సందర్భంలో మరి మన సీఎం గారు గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన గురించి మేము చెప్పాకంటే ప్రపంచవ్యాప్తంగా ఆయన ఎలాంటోడు, ఎట్లా చేస్తాడో, అసలు ఎంత కసిగా ఉంటాడు అనేది ప్రపంచమే తెలుసు. మేము చెప్పవసరలా. కార్యనిర్వాహ దీక్షుడు. ఆయన పట్టుదల, ఆయన శ్రమనే మించిన సీఎం ఈ 29 రాష్ట్రాల్లో కూడా లేడని మీ మీడియా మూలంగా తెలియజేస్తున్నాను. అట్లాగే మేము సూపర్ 6 పథకాలు 6 పెట్టాం. 6లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రావటం తొలి సంతకం దాని మీద చేసి దాన్ని రద్దు చేశాడు. ఆ తర్వాత పెన్షన్స్ 4,000 రూపాయల పెన్షన్స్ ఇస్తామన్నాము. 4,000 రూపాయల పెన్షన్స్ అను ఎలక్షన్ ముందు మార్చిలో ప్రకటించింది. మార్చి, ఏప్రిల్ పెన్షన్లు కూడా మొత్తం కలిపి ఆ 1,000 రూపాయలు, ఈ 4,000 మొత్తం కూడా 7,000 రూపాయలు ఫస్ట్ పెన్షన్ ఇవ్వటం జరిగింది. తర్వాత ప్రతి నెల 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తూనే ఉన్నారు. తర్వాత అన్నా క్యాంటీన్స్ కూడా ఆనాడు ఈ దిక్కుమాలిన గవర్నమెంటు వైసీపీ గవర్నమెంట్ అవన్నీ తీసేస్తే మళ్ళీ పేద ప్రజలు రోడ్ల మీద ఆకలిగా అలమటిస్తూ ఎంతో ఇబ్బందులు పడే ఈ పేద వర్గాలకి మళ్ళీ అన్న క్యాంటీన్లు ఓపెన్ చేసి వాళ్ళకి కడుపు నింపటం కూడా జరుగుతుంది. ఇంకా చేయాల్సినవి ఉన్నాయి, చేస్తూనే ఉంటారు, చేయటం కూడా జరుగుతుంది. ఈలోపు మన ప్రకృతి విపత్య పరిస్థితి వల్ల విజయవాడలో జరిగిన భారీ నష్టాన్ని ఆ రోజు కనీసం ఇటు కృష్ణానది కావచ్చు, అటు బుడమేరు నది కావచ్చు, విజయవాడ వాసులు సింగనూరు, అజిత్ నగర్ ఆ ఏరియాలో కొంత, ఇటు కృష్ణానది డౌన్ ప్రాంతాల్లో కొంత భారీగా నష్టపోయిన ప్రజలకి ఆయన ఒక 15 రోజుల పాటు వాళ్ళతో కలిసి ఆ యొక్క దుర్వాసనలు కూడా తట్టుకొని నేనున్నాను మీకు అండగా అని చెప్పి ఎన్నో కార్యక్రమాలు చేయటం, వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా ఆహార పొట్లాలు కావచ్చు, వాటర్ కావచ్చు, రకరకాలన్నీ అందించి ఆయన ఆ రంగా శ్రమ చేశా అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఒక దేవుడిగా చూస్తున్నాం. మేము కలియుగ దేవుడిగా చూస్తున్నాము. కాబట్టి ఇంతకన్నా ఎక్కువ చెప్పినా కానీ ఇక చెప్పకూడదు అనుకుంటున్నాం. చూస్తారు, మీరు కూడా మీడియా మిత్రులు కూడా చూస్తారు. ఈ 5 సంవత్సరాలు కూడా మా ప్రభుత్వం ఎలా ఉంటుందో చూస్తారు. ఇంకా చాలా వైసీపీ చేసిన దురాగతాలు అవన్నీ కూడా బయటికి తీసి వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకుంటుందని మా యొక్క గవర్నమెంటు దానికి వెనకాడే ప్రసక్తే లేదని మీ మీడియా మొహంగా తెలియజేస్తూ ఇంతటితో ఆపేస్తున్నాం. జై హింద్, జై తెలుగుదేశం.